యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నయ్య గారు మీరా? గుర్తుపట్టలేకపోయాం. అదేనమ్మా మన స్పెషాలిటీ. అచ్చం మీరు దొంగలా ఉన్నారు అంకుల్. చెల్లెమ్మా త్వరగా బావగారి దగ్గరికి వెళ్ళమ్మా. అలాగే అన్నయ్య గారు. అమ్మా 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 తాళిబొట్టు నాకు దొరికేటట్టు కాస్త అందుబాటులో పెట్టమ్మా. అలాగే. ప్రసాద్ నువ్వేంటి ఇక్కడ? నాకు జాగింగ్ చెయ్యాలనిపించింది. ఆ మాట ముందే చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. ముందే అనుకోలేదు. దీపు వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నారు. పద వెళ్దాం. సరే పద. అల్లుడు గారు ఇప్పుడు చూడండి నా చేతి వాటం ఎలా ఉంటుందో చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. నన్నే వాడు వీడు అని అంటారా? ఇప్పుడు చూడండి ఇస్తాను జలక్. దివ్యమ్మా ఏడుకొండలకి చిన్న జలక్ ఇచ్చొస్తా. ఎవర్రా నువ్వు? మీసాలు నువ్వు. పద పద. ఎరా దొంగ వెధవా, పొద్దుటే దొంగతనం మొదలు పెట్టేశారా? ఏంట్రా కొట్టుడు? చచ్చిపోతే ఎవరిదా రెస్పాన్సిబిలిటీ? ఇలాంటి వెధవలు చచ్చిపోతే ఎవడుంటాడో రెస్పాన్సిబిలిటీ? నేనురా ఏడుకొండలు. ఏడు నువ్వు మా ఏడుకొండల గారువా? రే మా ఏడుకొండల గారు ఎంత వెధవైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత దౌర్భాగ్యుడైనా చూడడానికి నీట్ గా నున్నగా ఉంటారా? నీలా చింపిరి జుట్టు, పిల్లి మీసాలు, ఈ గెటప్ లో ఏమి ఉండరు. నాకు అబద్ధాలు చెప్తారా? నాకు అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు ఏమిటి? నువ్వు కొట్టడం ఆపేస్తే నీకో నిజం చెప్తా. ఏమిటో నిజం? నేనే ఏడుకొండల్ని. సరిగ్గా చూడరా దరిద్రుడా. ఏడుకొండల గారు మీరా? నేనే. అయ్యో దొంగ అనుకుని కొట్టేశాను, ఏమనుకోకండి. దొంగలా వేషం వేసుకొస్తానని చెప్పాను కదా. చెప్పారనుకోండి. మరి ఇంత అచ్చంగా దొంగలా ఉంటారని ఎలా అనుకుంటాం? కలగనేంటి? రేయ్ నిజం చెప్పరా. పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇప్పుడు నన్ను కొట్టావు కదూ? ఏడుకొండల గారు నేనే కనుక పాత పగలు మనసులో పెట్టుకుని ఉండుంటే ఇలా కొట్టుండేవాడినండి. మిమ్మల్ని ఇప్పుడు అలా కొట్టలేదు కదండి. అవునా? డౌట్ లేదు, వీడు పాత పగలు మనసులో పెట్టుకుని కొడుతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఏం లేదు. పద పద. రండి త్వరగా. ఏమండి వెళ్దాం పదండి. బౌనా చూసావా? చిన్నపిల్లను ఒక్కదాన్ని వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న ఎటు వెళ్ళినట్లు. మనకెందుకు ప్రసాద్, వదిలే. బుద్ధుండాలి. ఎవరికి ప్రసాద్? చిన్నపిల్లను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవటానికి సిగ్గుసెర ఉండాలి. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళ ఆలనా పాలనా కూడా చూసుకోవాలి. కనీసం పక్షులు జంతువుల్ని చూసైనా నేర్చుకోండి. చిచ్చే కోపంగా తిట్టినా మావయ్య గారి మాటల్లో మంగపై ఎంత ప్రేమ కనిపిస్తోందండి. మంగంటే మొదటి నుంచి నాన్నకు ప్రేమేనండి, కాకపోతే పైకి ఒప్పుకోవట్లేదు. అపార్థం తొలగిపోతుంది కదండి. మావయ్య గారి ప్రేమ బయటపడుతుందిలేండి. ప్రసాద్ దొంగ ప్రసాద్ ప్రసాద్
భువనా నీకేం కాలేదు కదా? ఏం కాలేదు ప్రసాద్. అవును పిన్ని, పార్క్ లో ఇంతమంది ఉండగా ఆ దొంగ మీ మెళ్ళో తాళిని ఎందుకు టార్గెట్ చేశాడు? శాపం హర్ష బాబు, శాపం. శాపం? అదే ప్రసాద్, అక్క మొక్కుకున్న మొక్కు అది తీర్చినందుకే ఇలా జరుగుతుంది. నిన్న సోదమ్మ కూడా ఈ విషయమే చెప్పింది. మొక్కు చెల్లించకపోతే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదట, అందరికీ అనారోగ్యాలు వస్తాయట, ఆపదలు జరుగుతాయట. అక్క మెట్లపై నుంచి జారి పడింది, నువ్వు చెయ్యి కోసుకున్నావు. ఇప్పుడేమో నా తాళి వాడెవడో తెంపబోయాడు. నీకు చెప్పలేదు గాని నిన్న దీపుకి పెద్ద యాక్సిడెంట్ తప్పింది. జస్ట్ మిస్ అంట. అమ్మా ఏడుకొండల గారు ప్లాన్ సూపర్ సక్సెస్ అండి. ఏం ప్లానో ఏం సక్సెస్, నా ఒళ్ళు హోనం అయిపోయిందిరా. ఇందాకేమో నువ్వు వాయించావు, ఇప్పుడు జనం తగులుకున్నారు. అమ్మమ్మమ్మమ్మమ్మో అవేం దెబ్బలురా బాబు. జాగింగ్ చేయడానికి వచ్చిన జనం నాతో బాక్సింగ్ ఆడారు. ఏమండి, పబ్లిక్ ప్లేస్ లో చైన్ స్నాచింగ్ చేస్తే రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది, 4 పిడుగుతులు పడతాయి. చారుకేశా, ఈ ఒక్కసారి నిజం చెప్పరా. ఏమిటండి అది? ఆ జనం కొట్టుల్లో నే కొట్టడం లేదుగా. ఏడుకొండల గారు ఊరు ఊరిమే మంగళం మీద పడిందట. అలాగా ప్లాన్ వేసింది మీరు, ఆచరించింది మీరు, అమలు చేసింది మీరు, మధ్యలో నా కొట్టంటారేమిటండి? ఇదిగో త్వరగా మీరు బట్టలు మార్చుకోండి, అవతల మనం ఇంకో సీన్ లో జాయిన్ అవ్వాలి. అవునా? వెళ్ళండి. ఏదో మళ్ళీ దేంట్లో నిరిగించేటట్టున్నా. ఏదో అంటున్నారు, నువ్వు వింటున్నావా? ఏడుకొండల గారికి అప్పుడప్పుడు తాండ్ర అయిపోయింది. ఏమంటున్నావు? నిన్న చిన్నబాబుకి యాక్సిడెంట్ అవబోయిందా? చెప్పలేదే మరి నాకు. మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు నాన్న. వెంటనే ఆ మొక్కు చెల్లిద్దాం మావయ్య. ఆలస్యం చేస్తే ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో అన్నయ్య గారు. ఈ రోజు మన కులదేవత దగ్గరకు వెళ్దాం ప్రసాద్. అలాగే వెళ్దాం. అంటే అందరూ వెళ్ళాలి ప్రసాద్. అందరూ అంటే? అంటే అక్క అందరం కలిసి వస్తామని మొక్కుకుందట. ఏ ఒక్కరు తగ్గినా అమ్మవారికి కోపం వస్తుందట. అక్క చెప్పింది ప్రసాద్. ఏమైంది సిస్టర్, ఎందుకు జాగింగ్ చేయకుండా ఆగిపోయారు? దొంగోడొకడు మమ్మీచని కొట్టేపోయాడు. ఎవడా దొంగ? ఎవడా దొంగ వెధవ? ఎవడా పడికబాలిన వెధవ? ఎవడా దిక్కుమాలిన వెధవ? నేనేం తెలుసు కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నా? గమ్మనుండు, సీటు చెడగొట్టకురో, చెడగొట్టకు. ప్రసాద్ ఏమంటావ్? మొక్కు చెల్లించి ప్రమాదాల నుంచి తప్పించుకోవడమా లేదా ప్రమాదాల్లో పడ్డమా? ప్రమాదాలు కొని తెచ్చుకోవటం నాకు మాత్రం సరదానా ఏమిటి? సుమిత్ర మొక్కుకుందని చెప్తున్నారు కదా, మొక్కు చెల్లిద్దాం. అంటే అందరం వెళ్తున్నట్టేగా ప్రసాద్? అందరం వెళ్ళాలనే కదా చెప్పావు, అలాగే చేద్దాం. త్వరగా ఇంటికొచ్చి రెడీగండి. అమ్మయ్యా, నా ప్లాన్ సక్సెస్ సిస్టర్. బావుగా ఒప్పుకున్నారు. మీరు బాగా దెబ్బలు తిన్నందుకు దక్కిన ఫలితం ఇది సార్. అన్నయ్య గారు, నా చైన్ నిజంగానే లాక్కెళ్దాం అనుకున్నారా? అంత గట్టిగా లాగారు. అయ్యో లే సిస్టర్, ఏదో అలవాట్లో పొరపాటుగా.
ఓహో, బాబాయ్ గారికి మధ్యన ప్రాక్టీస్ తప్పినట్టుంది. అదే కదండి చెప్పారు, అలవాట్లో పొరపాటు అని. అదేం లేదు. పదండి, టైం అవుతుంది, వెళ్దాం. సరే రండి రండి. రాకుమారి పదొచ్చారు. పదండి ఇంకా ఆయనకి దొంగనడకి పోలేదు. ఎందుకు వదిన గారు 2 ప్లేట్లు రెడీ చేస్తున్నారు? ఎందుకేంటి వదిన గారు, ఇంట్లో 2 కోడళ్ళున్నారు కదా, 2 అమ్మవారికి తాంబూలం సమర్పించాలి కదా. చచ్చింది కుర్రే. ఇద్దరెవరక్క? కుమారి దివ్య భువన. అంటే ఇప్పుడు కుమార్ ఒక తాంబూలం ప్లేటు, దివ్య ఇంకో తాంబూలం ప్లేటు తీసుకోవాలా చెల్లెమ్మ? అవునన్నయ్య గారు. 2 కోడళ్ళు అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఇంటికి మంచిది. అలా అని మొక్కుకున్నారా వదినా? మొక్కుకోవడం ఏంటి వదినా, అదే కదా సంప్రదాయం. సంప్రదాయం సరేనమ్మా, దాని వెనక పెద్ద వివాదం ఉందే. వివాదం ఏంటి అన్నయ్య గారు? మా కుమార్ అంటే గీతకు ఇటువైపు ఉంది కాబట్టి ఏ సమస్య లేకుండా తాంబూలం తీసుకుంటుంది. కానీ గీత కవతలున్న దివ్య పరిస్థితి ఏంటి? అవును కదా, గీత దాటొచ్చి దివ్య తాంబూలం ప్లేట్ తీసుకోలేదు కదా. ఏంటక్క ఇది? ఈ విషయం తెలిసి కూడా 2 ప్లేట్లు ఎందుకు రెడీ చేసావు? 2 కోడళ్ళున్నప్పుడు 2 అమ్మవారికి తాంబూలం సమర్పించాలి కదా భువన. ఇంటి మధ్యలో గీత ఉంది, ఈ గీత దాటి దివ్య ఎలా వస్తుందక్క? ఈ విషయం ప్రసాద్కి తెలిస్తే ఏమైనా ఉందా? పోనీ మనమే గీత కటువైపు వెళ్ళి దివ్యకి తాంబూలం ప్లేట్ అందిస్తేనో? అలా చేయకూడదు వదినా. దివ్య వచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాంబూలం ప్లేట్ తీసుకోవాలి. ఏంటక్క నీ చాదస్తావు? ప్రసాద్కి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అలా అని దేవుడికి అపచారం చేస్తామో భువన? పద్ధతి పాటించాలి కదా. నీ మొక్కు నా చావుకొచ్చింది. మొక్కు చెల్లించాలంటే సాంప్రదాయాలు పాటించాలి. పాటిస్తే ప్రసాద్కి కోపం వస్తుంది, పాటించకపోతే దేవతకి కోపం వస్తుంది. మధ్యలో నా ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు అసలు ఏం చెయ్యాలి? తొందరగా ఏదో ఒకటి చేయండి చెల్లెమ్మ. రాహుకాలం రాకముందే మనం గుడికి బయలుదేరాలి. నా పాలిట అసలైన రాహుకేతువులు మీరే. నా ప్రాణాలు తోడేస్తున్నారు. చచ్చి చెడి అందరం గుడికి వెళ్ళడానికి ప్రసాద్ నొప్పించావు. అది చాలదన్నట్టు మళ్ళీ ఈ టెన్షన్స్ ఎన్నని భరించను? ఇప్పుడేం చెయ్యాలి? దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంది. యో ఏందయ్యా, నిన్ను రాహుకేతు అని అంత మాట అనేసింది? ఇంకా నయం, శనిగాడు దరిద్రుడు నీచ నికృష్టుడు అనలేదు. నీకు అనాలనుంటే డైరెక్ట్ గా నేసి ఆవిడ మీద సాకులెందుకు? అయ్యో రామా, నువ్వు నాకు తాళి కట్టిన మొగుడయ్యా, అనాలనున్నా అనగలనా ఏంటి? ఎవరేమంటారో అన్నివే. అడవికి వెళ్ళాక చెప్తా అందరి సంగతి. అక్కడుంటుంది అసలైన వేట. ఏమంటున్నావయ్యా? ఏం లేదే, ఇప్పుడు ఈ తాంబూలం పంచాయతీ తెగేది ఎలాగో ఆలోచించు. లేదంటే నిజంగానే మనకి రాహుకాలం వచ్చేస్తుంది. సరే సరే సరే. భగవంతుడా,
ఈ గండు నువ్వే గట్టెక్కించాలి. మమ్మీ నేనెలా ఉన్నాను? నీకే మంగ కొందన బొమ్మలా ఉన్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి దివ్య గారు, నిజంగానే మీరు మంకకు దిష్టి పెట్టేస్తున్నారు. అయితే దిష్టి తీసేద్దాం. మీరు చేస్తుందేం బాలేదు డాడీ. నేనేం చేశాను బంగారం? తాతయ్య పెద్ద నాన్నమ్మని ఏమని పిలుస్తారు? సుమిత్ర అంటారు. మరి చిన్న నాన్నమ్మని ఏమని పిలుస్తారు? భువన అంటారు. మరి మీరెందుకు మమ్మీని దివ్య గారు అని పిలుస్తారు? దివ్య అని పిలవచ్చు కదా. కరెక్ట్ మంగమ్మ, నువ్వు మంచి పాయింట్ అడిగావు. నువ్వు కూడా ఏంటి? నేనేమిటి సార్, ఎవరైనా ఇదే అంటారు. భార్యని గౌరవించాలి గాని మరి గారు గీరు అనడం ఏం బాలేదండి. చక్కగా పేరు పెట్టి పిలవండి సార్. ఏం దివ్యమ్మా? అంటే అది ఆయన పిలవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. పిలవండి డాడీ. నేను పిలవలేను బంగారం. ఎందుకని సార్? నాకు అలా పిలవటం అలవాట్లేదు, అర్థం చేసుకోవచ్చు. పిలవడం అలవాటు చేసుకోండి. కష్టం బంగారం. అయితే నేను మీతో గుడికి రాను. దివ్య అని పిలిస్తేనే వస్తాను. సూపర్ మంగమ్మ, నువ్వు భలే లాక్ చేసావు. శ్రీనివాస, అయినా సార్ గౌరవం అనేది మనసులో ఉంచుకోండి. ప్రేమతో పేరు పెట్టి పిలవండి. పిలుస్తారా లేక నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? దివ్య గారు వెళ్దామా? సారీ సారీ దివ్య వెళ్దామా? ఇప్పుడు ఈ మాట వినడానికి వినసొంపుగా ఉందండి. వెళ్దామా? పదండి. ఏంటి ఏంటి అందరూ అలా ఉన్నారు? అడుగుతున్నాను కదా, ఏమైందో చెప్పండి. చెప్పు కుమారి. మీరు చెప్పండి. అంకుల్ మీరు చెప్పండి. నేనో మీరో కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏంటి ఇప్పుడు మన గుడికి వెళ్తున్నామా లేదా? అదే ప్రసాద్, ఈ తాంబూలం అమ్మవారికి ఇంటి నుంచి చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళాలి కదండి. అవును, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా. అప్పట్లో అత్తయ్య గారు చెప్పారండి. నేను తాంబూలం తీసుకెళ్లాను. ఆ తర్వాత బోన్ కూడా తీసుకెళ్ళింది. ఇప్పుడు అవును, ఇప్పుడు ఇద్దరు కోడలు తీసుకొస్తారు అంతేగా. అంతే ప్రసాద్, ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు తాంబూలం తీసుకురావాలి. కాకపోతే ఒక కోడలు గీతకు అవతల వైపు ఉంది కదా బాబారు. దివ్య గీత దాటి ఇటువైపు వచ్చి తాంబూలం తీసుకోవటం ఎలాగా అని. ఇందాక నుంచి తర్జన భర్జన పడుతున్నాం అన్నయ్య గారు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక కంగారు పడుతున్నాం మావయ్య గారు. మీరే ఏదైనా సొల్యూషన్ చెప్పండి డాడ్. ఏమండి, ఇది దైవ కార్యం అండి. మొక్కు చెల్లిస్తే అందరికీ మంచిది. ఈ ఒక్కసారికి మీరు చూసి చూడనట్టు వదిలేస్తే ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిపోతుంది. సరే, కానీ ఈ ఒక్కసారికి మాత్రమే. ఇది అలుసుగా తీసుకొని అడ్డుగోడలు బద్దలు కొట్టాలని చూస్తే నేను సహించను. లేదు
ప్రసాద్, ఒక్కసారికే. సరే, త్వరగా వచ్చేయండి. నేను బయట వెయిట్ చేస్తుంటాను. చాలా థ్యాంక్స్ బావగారు, మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు.